మరొకటి, ఖదీజా మరియు ముహమ్మద్ వివాహం ఏకభార్యగా కొనసాగింది. ఆ సమయంలో బహుళ భార్యలను కలిగి ఉండడం ఆచారం. అయినప్పటికీ ఖదీజా మరణించే వరకు ముహమ్మద్ మరొక భార్యను తీసుకోలేదు. ఖదీజా, ముహమ్మద్కు 6 లేదా 8 మంది పిల్లలు పుట్టారు. వారి మొదటి కుమారుడు తన 3వ పుట్టినరోజు తర్వాత మరణించాడు. వారి కుమారులు ఎవరూ బాల్యంలో జీవించలేదు. కాని ప్రవక్త ఖదీజాను మరెవరిలాగా ప్రేమించలేదు. మరొకటి, ఖదీజా ఇస్లాంకు తల్లి అయ్యారు. ముహమ్మద్ను దేవుని అంతిమ ప్రవక్తగా విశ్వసించిన మొదటి వ్యక్తి ఆమె. పవిత్ర ఖురాన్గా మారిన దైవిక ప్రకటనలను ఆమె అంగీకరించింది. ఆమెకు దేవుని నుండి నేరుగా ఇస్లాం స్వాగతం లభించింది. మరొకటి, ఖదీజా తన సంపదను ముహమ్మద్ మిషన్లో పెట్టుబడి పెట్టింది. ఖదీజా తన సంపాదనను పేద అనాథలకు సహాయం చేయడానికి ఇచ్చింది. విధవలు మరియు రోగులు, పేద అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి ఆమె వరకట్నమిచ్చింది. ముస్లింలు బహుదేవతారాధకులు చేసే ఖురేష్ కులీనల తేలి నుండి హింసను ఎదుర్కొన్నారు. ఖదీజా తన డబ్బును ముస్లిం బానిసలను విమోచన క్రయధనం కోసం మరియు పోషించడానికి ఉపయోగించారు. 616లో ఖురేష్ హషేం వంశంపై వ్యాపార బహిష్కరణ విధించారు. ముస్లింలపై నిరంతరం దాడి చేసి జైలు శిక్ష విధించారు. వారు ఆహారం లేదా పానీయం లేకుండా రోజుల తరబడి గడిపారు. బహిష్కరణ ఎత్తివేయబడే వరకు సమాజాన్ని నిలబెట్టింది ఖదీజా. మరొకటి, ఖదీజా ప్రవక్తత్వం తర్వాత 10వ సంవత్సరం రంజాన్లో మరణించింది. ఖదీజాకు 65 సంవత్సరాలు ఉండాలని నమ్ముతారు. తరువాత ముహమ్మద్ దీనిని దుఃఖ సంవత్సరమని పిలిచాడు. ఖదీజా మరణించిన తర్వాత అతని మామ మరియు రక్షకుడు కూడా ఈ సమయంలో మరణించాడు. ముహమ్మద్ హింసను ఎదుర్కొన్నాడు మరియు శత్రువు తెగలవారు అతనిని ఎగతాళి చేసి రాళ్లతో కొట్టారు. చివరికి అతను మదీనాకు వలస వెళ్లాడు. ప్రవక్తకు తన తరువాత భార్యలలో ఎవరికీ పిల్లలు లేరు.